అసలు నిజంగా సినిమా అంటే ఏంటి? ఒక డైరెక్టర్ తనలో ఉన్న క్రియేటివిటీని బయటపెడుతూ చేసే ఎక్స్పెరిమెంట్ వరకు ఈ సినిమా బాగానే ఉంది, కానీ అక్కడ క్రియేటివిటీ లేదు, బొక్క లేదు. ఓఎంజీ, ఓ మంచి గోస్ట్. నందిత శ్వేత, శకలక శంకర్ అండ్ వెన్నెల కిషోర్ లీడ్ రోల్స్లో వచ్చిన లేటెస్ట్ హర్రర్ ఫిలిం ఇది. నాకెందుకో అనిపిస్తుంది ఈ సినిమా చూశాక టికెట్ కౌంటర్కి వెళ్ళి పైసలు వాపస్ అడుగుతారని. ఈ మూవీ ప్లాట్ లేదు, ఫ్లాట్ కూడా లేదు. స్టోరీ ఏంటంటే, నలుగురు స్ట్రేంజర్స్ కలిసి ఎమ్మెల్యే కూతురు కీర్తిని కిడ్నాప్ చేసే ప్లాన్ వేస్తారు. స్ట్రేంజర్స్ కలిసి అంత దాకా వెళ్ళారంటే ప్రాబ్లం ఏమై ఉంటుందో మీకు ఐడియా వచ్చే ఉంటుంది, మనీ. అయితే ప్లాన్ ప్రకారం కీర్తిని కిడ్నాప్ చేసి ఒక మహల్కి తీసుకెళ్లి ఎమ్మెల్యేని మనీ అడుగుతారు. అయితే ఆ మహల్లో కిడ్నాప్స్ అంటే నచ్చని ఒక దయ్యం కాచు కూర్చుంటుంది. ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ కీర్తికి కూడా వేరే దయ్యం పట్టే ఉంటుంది. మరి ఈ ఇద్దరి దయ్యాల మధ్యలో ఆ కిడ్నాపర్స్ ఎలా సర్వైవ్ అయ్యారు అన్నది మూవీలో చూడండి. మేకింగ్ బాగున్నా స్టోరీ చాలా రొటీన్గా ఉండింది. ఇలాంటి రోత దయ్యాల సినిమాలు చూడడం కన్నా పోయి శ్మశానంలో పడుకోవడం విన్నా. నందిత శ్వేత మూవీ సెలెక్షన్పై నాకు గట్టి నమ్మకం ఉంటుండే. ఆ నమ్మకాన్ని పుష్కరాల్లో ముంచేసింది. అంటే ఇంకో 12 సంవత్సరాల దాకా మళ్ళీ నమ్మకం రాకుండా చేసింది. లాంగ్ స్టాండింగ్ కమెడియన్స్ ఉన్నారు కాబట్టి అక్కడక్కడ నవ్వుకోవచ్చు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా చూసుకోవడానికి ఏమీ లేదు. ఐఎండిబి రేటింగ్ 9.5 టు డేట్. నా రేటింగ్ 6. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా అండ్ యూ సెషన్. మీకు బాగా నచ్చిన హర్రర్ మూవీ ఏంటి? నా చాయిస్ కామెంట్స్లో ఉంది. I know you're waiting till the morning comes my back. I just wanna be alone to feel free tonight. Told you so many times.